వాళ్ళు మరి అఫీషియల్ గా మరి క్యాబినెట్ రీషఫుల్ ఉండే అవకాశం ఉందా సార్? ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు, క్యాబినెట్ రీషఫుల్ ఏమన్నా ఉందా, ఉండే అవకాశం ఉందా, ఒకవేళ అంటే శాఖలు మారే అవకాశం ఉందా అంటారు అని? ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వాలి అని అంటే కొన్ని శాఖలు అయితే తీసుకోవాలి, ఆయనకు 2-3 శాఖలు అయితే ఇవ్వాలి కదా. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వాల్సిందే. దాని గురించి అంటే ఎలా ఇస్తారు అనేది ముందు ఆయన మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీకి పంపిస్తారా? లేదు అని అంటే చంద్రబాబు నాయుడు రేపు పొద్దున వస్తున్నాయి కదా, ఇప్పుడు 3 ఖాళీలు ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్సీ అవగానే ఎమ్మెల్సీ చేసిన వెంటనే తర్వాత మంత్రిని చేస్తారని అన్నారు అనుకోండి సపోజ్. ఎక్కడ సార్? ఆలపాటి రాజా గారు ఆల్రెడీ కర్చీఫ్ వేసుకున్నారు కదా, ఇంకెక్కడి నుంచి ఇంకా 2 చోట్లే అవకాశం ఉంది పట్టభద్రులు నియోజకవర్గాలు. అవును, ఇప్పుడు 2 ఖాళీలు ఉంటే 6 నెలల లోపల వెళ్ళాలి కదా ఆయన. మంత్రిగా ఆయన స్వేరింగ్ అయిన 6 నెలల లోపల ఆయన చట్టసభలకు అటైనా ఇటైనా వెళ్ళాలి, శాసనసభ కానీ శాసన మండలి కానీ వెళ్ళాలి. ఆ అవకాశం ఉందా అని అడుగుతున్నాను. శాసన మండలికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక్కడ ముందు ఆయన మంత్రిని చేసి తర్వాత శాసన మండలికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుద్దా అనేటువంటి దానికోసం బహుశా ఎదురు చూస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. ముందు మంత్రిని చేయాలి. నాకెందుకు నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుందండి. సంతృప్తి చెందటం లేదు కదా. దివంగత నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుంది నాకు. అంటే మీరు అది ఖచ్చితంగా అందరికీ గుర్తొస్తుందండి. ఆ రోజున రోడ్డు రవాణా శాఖ మంత్రి అయ్యాడు హరికృష్ణ. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబంలో అందరూ తన వైపు వచ్చారు, కానీ నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకొని అవన్నీ చేశాడు. అందుకోసం హరికృష్ణ కూడా తీసుకొని అప్పుడు ఆ రోజున మంత్రి పదవి ప్రకటించేసి రోడ్డు రవాణా శాఖ మంత్రిని చేసేసి అన్ని చేశాడు. తర్వాత ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున వచ్చింది. మరి ఇలాంటి ఎపిసోడ్ల మీద ఆ భయంతోనే మీరు ముందు ప్రకటన చేయండి అని మరి ఏమన్నా వీళ్ళు డిమాండ్ చేశారా అనేటువంటిది తెలియదు. నాకైతే నేను అనుకుంటున్నాను జనసేన పార్టీ ఈ మంత్రి పదవి మీద అసంతృప్తిగా ఉందేమోననే అనుమానం కలుగుతుందండి. 3 రోజులుగా ఏ రెస్పాన్స్ లేకపోవటం బట్టి. ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ కోరుకొని ఉంటారు, ఒకళ్ళు ఢిల్లీలో ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉండొచ్చు అనేటువంటి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చునేటువంటి ఇదే క్యాబినెట్ లో ఇద్దరు కూర్చోవాలి అన్నదమ్ములు. ఇంకొక విమర్శ కూడా వస్తుందని ఖచ్చితంగా ఇక్కడ మంత్రి పదవి తీసుకున్నందువల్ల ఇక్కడ చాలా మంది పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు అని నాగేంద్ర బాబుకి ఇప్పించుకున్నారు అనేటువంటిది కూడా వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఎకాయకిన ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవి వాళ్ళ అన్న కాబట్టి ఇప్పించుకున్నాడు అనేటువంటి విమర్శ కూడా ఆయన ఫేస్ చేయాల్సి ఉంటది కదా. మరి ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నాగేంద్ర బాబు ఇక్కడ మంత్రి అవుతున్నాడు. మంత్రి అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావన బీజేపీ వాళ్ళు నువ్వు ఢిల్లీకి రాని పిలుస్తున్నారు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీకి పోయడానికి ఏమైంది, ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్నట్లు ఉంటది వ్యవహారం. ఇది కొంత ముతక సామెత అయినప్పటికీ కూడా ఢిల్లీ పోతే ఏముంది, సైడ్ ట్రాక్ పడేయటమే కదా, పక్కన పడేయటమే. ఢిల్లీలో మంత్రి అంటే ఏమంటుంది, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాల్సినది, పవన్ కళ్యాణ్ జన సైనికులు కోరుకునేది ఒకటేనండి. వాళ్ళకి అంతిమంగా ఫైనల్ గా వాళ్ళ లక్ష్యం ఒకటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది జన సైనికుల యొక్క. పవన్ కళ్యాణ్కి ఏం కోరిక ఉంది? 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలానే పవన్ కళ్యాణ్ ఉంది. సరే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కోరిక అయితే నెరవేర్దానికి కనపడటం లేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ మంత్రి పదవుల విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళ ఆనందం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఇది ఎంతో కొంత అసంతృప్తి ఏదన్నా పవన్ కళ్యాణ్కి ఉందేమని నేను అనుకున్నాను. ఇప్పుడు మంత్రి పదవి నాగేంద్ర బాబుకు ప్రకటించడం వెనక బహిరంగమైనటువంటి అసంతృప్తి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసే నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ప్రకటించాల్సి వచ్చిందని నా అభిప్రాయం. ఆ రోజున పిఠాపురంలో బహిరంగ సభలో మాట్లాడినా, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినా, కాకినాడ పోర్టులోకి వెళ్ళి మాట్లాడినా, ఆ రోజున పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాల మీద బహిరంగ ప్రకటనలు చేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం ప్రభుత్వంలో అటువంటి ప్రకటన చేస్తే యనమల రామకృష్ణుడు ఏమీ లేకుండా ఆయన బహిరంగ లేఖ రాస్తే ఇంకేముంది? ఎవరు కూడా తన అసంతృప్తులు వ్యక్తం చేయడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వీళ్ళందరినీ సర్ది చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 3కు 3 రాజ్యసభలు ఇచ్చేస్తే సమస్య వచ్చేది కాదు. నాకు తెలిసి అయితే రాజ్యసభ ఎంపిక సంబంధించినటువంటి విషయంలో సానా సతీష్ ఎంపిక అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు అయి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ది ఆ విధమైనటువంటి ఎంపిక అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు నాయకుడు, బహుశా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వాడు కాబట్టి తన సొంత కోటరీని, సొంత వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో సానా సతీష్ వచ్చాడు. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా వెల్లడించేటువంటి వాళ్ళు ఉన్నారు. బహిరంగం కాకుండా చాలా మంది అంతర్గతంగా ఇప్పుడు నివురు గప్పిన నిప్పులాగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విధమైనటువంటి అసంతృప్తి తీవ్రంగా ఉంది.
రేపొద్దున ఈ మూడోసారి నామినేటెడ్ పోస్టుల ప్రకటన తర్వాత ఈ అసంతృప్తులు మరింత బహిరంగమయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి. రైట్. ఇంకో అంశం అండి కృష్ణాంజనేయులు గారు, మంగళగిరి ఫార్మర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎలియాస్ ఆర్కే ఎలియాస్ కరకట్ట కమల్ హాసన్ ఆయనని తీసుకెళ్ళి సత్తెనపల్లి ఇన్ఛార్జిగా వేసి అంబటి రాంబాబు గారిని మీరు కొంచెం తెర వెనక ఉండి రాజకీయాలు చేయండి అని చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు గత మాజీ మంత్రులు ఎవరు కూడా అందరూ ముఖం చాటేశారు. కీలకమైన నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు అంబటి రాంబాబు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతని వాయిస్, అతని బలము, అతని వాయిస్ అంబటి రాంబాబు, ఆ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అలాంటప్పుడు నాకు తెలిసి అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తారని నేను అనుకోవటంలా. ఒకవేళ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పటికీ కూడా ఇంకా అంతకన్నా పెద్ద పదవి ఏదన్నా బహుశా అంబటి రాంబాబుకు భవిష్యత్తులో ఇస్తారేమని అనుకున్నా. ఆల్రెడీ ఆయన జిల్లా అధ్యక్షుడు కదా, పల్నాడు జిల్లాకి అంబటి రాంబాబు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు నియోజకవర్గానికి ఇంకొకళ్ళు అయితే అవ్వచ్చు దాన్ని. అయితే ఆల్రెడీ మొన్న ఎన్నికల తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని బాధ్యతలు ఇస్తున్నారు అని చెప్పేసి విన్నాను నేను. ఇప్పుడు మంగళగిరికి పోటీ చేసినటువంటి వాళ్ళు ఏమీ యాక్టివ్గా లేరు కదా. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో లేదో నాకు తెలియదు. కాండ్రు కమల వాళ్ళ అమ్మాయి పోటీ చేసింది, అవును, తమ్మురుగుడు హనుమంతరావు వాళ్ళ కోడలు. వాళ్ళు ఏమి యాక్టివ్గా ఏమి లేరు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఒకవేళ మంగళగిరిలో పోటీ చేసిన భవిష్యత్తు ఉండదనే దాని మీద ఒకవేళ సత్తెనపల్లి కావాలని కోరుకుంటే కోరుకోవచ్చు. ఉంది. ఒకవేళ అప్పుడు అంబటి రాంబాబుకి ఇంకొక చోట ఇంతకుముందు రేపల్లి అటు ఇటు చేశారు కదా, అందుకని ఇంకొక చోట వాళ్ళని అకామిడేట్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ పార్టీ వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ అసలు ఏముంటాయండి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ యాక్టివేట్ అవడానికి, అసలు పార్టీ ముందుకు పోవటానికి అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయా ఏంటి అనేది భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అని అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం వైపు నుంచి రోజులందరూ కూడా ఈ రోజున కకావికలం అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ గా ఉండనటువంటి పరిస్థితి ఉంది. పాప రేగిడి లక్ష్మణరావు లాంటి వాళ్ళు డిబేట్లు ఇప్పుడు ఆయన రోజుకి ఉదయం ఒక 4 ఛానల్స్, సాయంత్రం ఒక 4 ఛానల్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఛానల్స్ లో మాట్లాడేవాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితిలో, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం ఏమి లేదు. నాకు తెలిసి అంతర్గతమైనటువంటి వ్యవహారం పోయేవాళ్ళు పోతా ఉంటారు. అంబటి రాంబాబు అయితే మాత్రం వైసీపీని వదిలిపెట్టి పోతాడని నేను అనుకోవట్లా. ఆళ్ల రామకృష్ణారెడ్డి పోయాడు మళ్ళీ వచ్చాడు కాబట్టి మళ్ళీ పోతాడని కూడా నేను అనుకోవట్లేదు. లేదు చెప్పలేం కూడా. ఒకవేళ వీళ్ళు ఇంకేదన్నా చూసి ఇప్పుడు నువ్వు సత్తెనపల్లి ఏమంటే లేదు కాబట్టి నేను తెలుగుదేశంలోకి పోతాను, జనసేనలోకి పోతానని ఏమన్నా అంటారేమో మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తెలియదు. మరి అలాంటి ఏమన్నా చాలా షాక్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిలేదానికి అవకాశం. రైట్. మహేష్ గారు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి అబ్జర్వేషన్ ఏంటంటే జనసేన అధికారికంగా స్పందించలేదు మా నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో, సుముఖంగా లేరు, నిజమేనా సార్? ఇప్పుడు నిన్న కూడా ప్రైమ్ 9 ఛానల్లో కూడా ఆంజనేయులు గారు ఇదే సబ్జెక్ట్ తీసినప్పుడు నేను లైవ్ ఇంట్లో నుంచి చూస్తాను. నాకు ఈ రోజు మార్నింగ్ వస్తాను అదే పాయింట్ తీస్తారనుకున్నారు, అదే పాయింట్ తీశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు రేపే ఇస్తారనుకున్నప్పుడు డెఫినెట్లీ పార్టీ సైడ్ నుంచి కూడా ప్రమాణ స్వీకారం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఆ తర్వాత మినిస్టర్ గా తీసుకున్నప్పుడు కంగ్రాచులేషన్స్ లెటర్ హెడ్ నుంచి వదలమనేది జనసేనలో కామన్ గా జరుగుతా ఉంది. సో ఇది నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 3 వదిలారు, దాంతో పాటు నాగబాబు గారిని కూడా యాడ్ చేశారు. సో దాని మీద జనసేన స్పందించట్లేదురా అంటే లెటర్ హెడ్స్ మీద అలాగంతా ఏమీ